ప్రభు అయిన యేసు నామం పేరిట మరి యొక్క పర్యాయం అందరికి కూడా వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి యొక్క పర్యాయం దేవుని మహాకృపను బట్టి ఆయన యొక్క పరిశుద్ధతను మనం పిలువబడిన మనమందరం ఏ రీతిగా పరిశుద్ధతను కాపాడుకొని ఈ లోకంలో జీవించాలన్న మాటను బట్టి ఈ దినం మనం ధ్యానం చేయబోతున్నాం. హోలీనెస్. అంతకుముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపా కనికరం కలిగిన మా గొప్ప పరలోక తండ్రి, శాశ్వతమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమించున్నారు. ఎన్నడూ విడువను ఎడబాయను సెలవిచ్చావు నాయన. స్తోత్రం, వందనాలు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ యొక్క ఆది సంకల్పం చెప్పున ప్రభా ఒక్కొక్క బిడ్డను ఏర్పాటు చేసుకొని ఆయా సమయమందు మీరు వాడుకొని వచ్చారు ప్రభా. ఎంతో పరిశుద్ధపరిచి ఈ యొక్క బైబిల్ గ్రంథం అంతటిలో ఆది నుంచి అంతవరకు కూడా నీ దర్శనాన్ని వాళ్ళకి చూపించి ప్రభా హెచ్చరించి ప్రవర్తలుగా పరిశుద్ధంగా ఏ రీతిగా ఉండాలనో ప్రజలను హెచ్చరించుటకు అనేక మందిని ఏర్పరచుకున్నాం. ఈ దినం కొద్దిపాటి సమయం ఆ యొక్క పరిశుద్ధతను గురించి మేము ధ్యానం చేయబోతుండగా మీరు మా మధ్యలో ఉండి మాకు బోధించుమని యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క సువార్త భాగం అన్ని కూడా డీల్ చేస్తూ వస్తున్నాము. అందులో ప్రాముఖ్యమైనది దేవుని యొక్క మాట ఏమని చెప్తున్నదంటే, మత్తయి, మార్కు సువార్తలను మరి లూకా, యోహాను సువార్తలను మనం చూసినప్పుడు మత్తయి సువార్తలో ప్రాముఖ్యంగా ఆ యొక్క కొండ మీద ప్రసంగంలో దేవుడు మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, లోకానికి వెలుగై ఉన్నారు, దీన మనసు కలిగి ఉండడి, సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారని సెలవిచ్చాడు. ఆత్మ దప్పికొని ఉండుడి అని సెలవిచ్చాడు. మరి సమాధానపరిచేవారు ధన్యులు, వాళ్ళు దేవుని బిడ్డలు అన్నారు. ఆ, మనుషులు నిన్ను హింసించి చెడ్డ మాటలు పలికినప్పుడల్లా మీరు ధన్యులు, పరలోకమందు నీ ఫలం అధికమగును అని సెలవిచ్చారు. కాబట్టి శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మరి మీ నీతి అధికంగా ఉండాలని దేవుడు హెచ్చరించాడు. అనేక కార్యాలను మాట్లాడుతూ వచ్చారన్నమాట. అయితే ఏ రీతిగా పరిశుద్ధంగా జీవించాలా, మన ప్రార్థన జీవితంలో కానివ్వండి, ప్రార్థన అందరూ చూచినట్టు నలుగురు వీధుల్లో నిలబడి చేతులు పైకెత్తి ఎలుగెత్తి ప్రార్థన చేయటం కాదు, కానీ వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉంటున్నది అని సెలవిస్తున్నారు. వాళ్ళ పెదవులలో నన్ను ఆరాధిస్తున్నారు కానీ వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉంటున్నది అని సెలవిస్తున్నారు. అయితే సంత వీధులలో పరిసయ్యులు సదుకేయులు వాళ్ళు నిలబడి ప్రార్థన చేస్తారని హెచ్చరించారు. మీరు ఉపవాసంగా ఉండేటప్పుడు కూడా నీ ముఖంలో కోపపుచ్చుకొని ఆ యొక్క ఆశీర్వాదాన్ని అప్పుడే మీరు పొందుకుంటారు. 10 మందికి మేము ఉపవాసం ఉంటామని చెప్పి ఆ యొక్క ఆశీర్వాదాన్ని మీరు పోగొట్టుకుంటారంటున్నారు. అయితే మీరు తలుపులు వేసుకొని ప్రార్థన చేయవాలని వాళ్ళకు ప్రార్థన కూడా పరలోకపు ప్రార్థన కూడా నేర్పించినట్లు మనం చూస్తాం. అన్నీ కూడా పరలోక రాజ్య సంబంధమైన సువార్తను ఆయన వెదజల్లుతూ అపామరం ఆ యొక్క జనుల మధ్యలో దేవుని రాజ్యం ఎలాంటి వారిది, అది ఎట్లా ఉంటుంది అన్నీ కూడా నేర్పిస్తూ వస్తారు. అయితే మీ హృదయంలో మీరు పరిశుద్ధంగా ఉండాలా. ఎప్పుడైతే మీ హృదయంలో దేవుని ప్రేమ కలిగి ఉండారో మిమ్మల్ని మీరు ప్రేమించినట్లు మీ పొరుగువాన్ని కూడా మీరు ప్రేమిస్తారని సూటిగా పలు విధంగా ఉపమానాలతోనూ ఆ యొక్క కార్యాలను పరలోక రాజ్య సంబంధమైన సంగతులను వివరించి ఆయన చెప్తూ వచ్చాడనమాట. కాబట్టి ఈ ప్రజలందరూ కూడా ఆ యొక్క వాక్కుకు ఆయన అధికారం కలిగిన ఆ యొక్క వాక్యాన్ని వెంబడిస్తూ ఆశ్చర్యపడుతూ ఆయన వెంబడి వెళ్ళినారనమాట. కాబట్టి ఈ దినం హోలీనెస్ ఇది ఏ రీతిగా వస్తుంది? హోలీనెస్ అంటే పరిశుద్ధత. పరిశుద్ధత అంటే అదర్వైజ్ కామన్ లాంగ్వేజ్లో మనం పర్ఫెక్ట్గా ఉంటారని సెలవిస్తాం. ఎవరు కూడా లోకంలో పర్ఫెక్ట్ కాదు. ఎందుకంటే రోమాపత్రిక 3:23 ఏం సెలవిస్తుందంటే, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోయారని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఎవ్వరు కూడా పర్ఫెక్ట్ కాదు. యేసుక్రీస్తు ఒకడే పర్ఫెక్ట్. అయితే మనుష్య అవతారం ఎత్తి ఆయన భూలోకానికి వచ్చినప్పుడు నీ నా మాదిరి ఆకలిగొన్నారు, శోధన సాతాను ఆయనను శోధించాడు. అయితే అందరిలాగా ఆయన ఏడ్చాడు, కన్నీళ్లు విడిచాడు. ఆ అన్ని కూడా అన్ని ఫీలింగ్స్ ఆయన కూడా ఉండింది. అయితే ఈ లోకాన్ని, శరీరాన్ని, సాతాన్ని, మరణాన్ని అన్ని కూడా జయించాడు. కాబట్టి మీరు కూడా ఆయన శరీరంగా ఆయన పేరు పెట్టి పిలువబడిన మీరు కూడా అన్ని కూడా జయించి పరిశుద్ధంగా ఏ రీతిగా జీవించాలా. యూ క్యాన్ ఆల్సో బి పర్ఫెక్ట్ అనే మోడల్ను ఆయన మనకు నేర్పించాడు అనమాట. అయితే ఇఫ్ యూ వాక్ అకార్డింగ్ టు ద బైబుల్, అది ఒక పరిశుద్ధ జీవితం అనేది మనకు ఇవ్వబడిన ఒక గిఫ్ట్ అనమాట. నోబడి విల్ బికమ్ పర్ఫెక్ట్ ఓవర్ నైట్. ఒకే రాత్రిలో అంతా కూడా పరిశుద్ధంగా ఎవరు కూడా మారిపోరు. ఎప్పుడైతే నీ యొక్క సహవాసం దేవునితో చక్కగా ఉంటున్నదో ప్రతినిత్యం మనం కడుగబడే అనుభవంలో వస్తాం. చూడండి, ఈ లోకంలో కూడా ఇద్దరు సహవాసం కలిగి ఉన్నప్పుడు ఒకవేళ నీ సహవాసం ఒక కోపిష్టితో ఉంటే నీకు కూడా కొంతకాలం అయినాక కోపం వస్తుంది అనమాట. వాళ్ళకి ఏమేమి అలవాటు ఉంటుందో
అదే అలవాట్లు, గుణలక్షణాలు మనకు కూడా వచ్చేస్తాయి. అలాగనే యేసేతో మనము సహవాసం కలిగి ఉండేటప్పుడు యేసు స్వామి యొక్క గుణలక్షణాలను మనము పొందుకుంటాం. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, నాలో నిలిచి ఉండుడి. మొట్టమొదటిగా మనం చూస్తే పాత నిబంధన కాలంలో దేవుడు ఎలాగ తన పరిశుద్ధుడుగా బయలుపరుచుకున్నాడు, కొత్త నిబంధనలో మనల్ని ఎలాగా పరిశుద్ధులుగా ఉండుడిని సెలవిస్తున్నాడని మనం చూస్తాం. అంటే ఎగ్జాడస్ నిర్గమకాండం 15, 11లో మనం చూస్తే, యెహోవా వెల్పులలో నీ వంటి వాడు ఎవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలకు పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడు ఎవడు. అంటే నో వన్ ఇస్ లైక్ అవర్ గాడ్ హూ ఈజ్ ఆల్ మైటీ అని చెప్తున్నాడు అనమాట. వేల్పులలో నీ వంటి వాడు ఎవరు, పరిశుద్ధుడు అనమాట, మహనీయుడు, స్తుతులకు పాత్రుడు, పూజకు అర్హుడు అని చెప్తున్నాడు. అన్ని విధముల అద్భుత కార్యాలు చేసేవాడు, నీ వంటి వాడు ఎవడు అని గ్రంథకర్త రాస్తున్నాడు అనమాట నిర్గమకాండంలో. అలాగనే ఐజయా 6:3లో మనం ఎప్పుడో చూస్తాం. అక్కడ చూస్తే ఆ యొక్క 2 జీవులు తన యొక్క కళ్ళను మూసుకొని, తన యొక్క పాదములను మూసుకొని 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దివారాత్రి మాట్లాడుచున్నట్లు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరంతో గాన ప్రతిగానం చేయుచున్నది అనే ఒక దర్శనాన్ని ఆ యొక్క యెషయా ప్రవక్త చూచినట్లు మనం చూస్తాం. కాబట్టి పాత నిబంధనలు చూసినప్పుడు ఆయన యొక్క మహత్ కార్యం, ఆయన యొక్క పరిశుద్ధతను చూపించారు. అంతేకాకుండా మోషే సీనాయి పర్వతంలోకి వెళ్ళినప్పుడు ఆ యొక్క మండలం అంతా కూడా పొగలో నిండి ఉందన్నమాట. ఆ యొక్క ఉరుములు మెరుపుల మధ్యలో అక్కడ యెహోవా దేవుడు మోషేతో మాట్లాడుచున్నట్లు ఆ యొక్క ఆ దృశ్య వాళ్ళు చూడగలిగారు. అయితే ఇజ్రాయేలు ఆ యొక్క కొండలో దూరంగా ఉన్నాడు. దేవుడు ఏం చెప్పాడంటే మోషేతో, వాళ్ళని పరిశుద్ధపరచుకోమని సెలవియండి, 3 రోజుల తర్వాత అద్భుత కార్యాలు వాళ్ళ మధ్యలో నేను చేసేదను అంటున్నారు. ఎవరు కూడా ఆ యొక్క కొండను తాకకూడదు. ఒక ఆవు కానీ ఒక ఎద్దు కానీ అక్కడ దగ్గరలో వస్తే అది ఆయన దహించే అగ్నిగా ఉన్నాడు కనుక ఎవ్వరు కూడా దాన్ని ముట్టుకోకూడదని బహుగా హెచ్చరిక ఇచ్చి ఉన్నారనమాట. అయితే మనం చూస్తాం మోషే ముఖాముఖిగా మాట్లాడినట్లే చూస్తాం. అయితే కొత్త నిబంధనలో వచ్చినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, యోహాను సువార్త 17:11లో మీరు చేస్తే, నేను ఇకను లోకంలో ఉండను, కానీ వీరు లోకంలో ఉండారు. ఎవరు లోకంలో ఉండారు? బిలీవర్స్, నేను ఏర్పరచుకున్న నా శిష్యులు, ఈ యొక్క బిడ్డలు, నా బిడ్డలు, వీళ్ళందరూ లోకంలో ఉంటారు. నేను ఇంకా లోకంలో ఉండను, నేను నీ యొద్దకు వచ్చిచున్నాను. అంటే తండ్రి దగ్గరికి యేసయ్య వెళ్ళుచున్నారు. పరిశుద్ధుడమైన తండ్రి మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండున్నట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. మనమిద్దరు తండ్రి కుమారులు, మన ఇద్దరు ఏ రీతిగా ఏకంగా ఉన్నామో ఆ రీతిగా మీరు ఎవరైతే మాకు ఇచ్చారో 12 మంది శిష్యులే కాకుండా 70 మంది అందరినీ కూడా మీరు మీ యొక్క అనుగ్రహం చొప్పున వాళ్ళని నీ నామమందు వారిని కాపాడుము అని ఆ యొక్క విజ్ఞాపన ప్రార్థన ఆయన చేసినట్లు చూస్తాం. అంటే పరిశుద్ధుడైన తండ్రి అని ఆయన సంబోధిస్తున్నాడు. అంతేకాకుండా వాళ్ళని కాపాడండి అంటే లోకం నుంచి వేరుపారి వాళ్ళని తీసుకో అని చెప్పలేదు, కానీ వాళ్ళు లోకంలో ఉండబోతున్నారు. అయితే యాజ్ ఐఎమ్ విత్ యూ సో ఆల్సో దే షుడ్ బి విత్ అస్, మనలో వాళ్ళు కూడా ఉండాలని వాళ్ళని కాపాడు ప్రభా. ఎందుకంటే లోకంలో ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు ఉంటాయి. అయితే పరిశుద్ధతను కాపాడుకోవాలంటే వాళ్ళు మనతో ఉండాలని మన కోసం దేవుడు విజ్ఞాపన చేసినట్లు అక్కడ మనం చూస్తాం. అంతేకాకుండా ప్రకటన గ్రంథం 15:4లో చూస్తే, ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజు, నీ మార్గములు న్యాయములను సత్యములు ఉన్నవి. ప్రభువా నీవు మాత్రం పవిత్రుడువు, నీకు భయపడని వాడు ఎవడు, నీ నామమును మహిమ ప్రసన్ని వాడెవడు. అంటే ఎంతో మహనీయుడు అని అక్కడ కూడా ప్రతిగానం చేసినట్లే చూస్తాం. ఇంకా 4వ అధ్యాయం 8వ వచనంలో కూడా రెవల్యూషన్లో మనం చూస్తాము. ఎక్కడైతే ఆ సింహాసనం చుట్టూ ఉండే 4 జీవుల మధ్యలో కూడా ఆ యొక్క సెరుబుల మధ్యలో ఎల్లప్పుడూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వాళ్ళు పలికే శబ్దం కూడా బిగ్గరగా ఆ యొక్క పద్మాస్తీపంలో ఉన్న యోహాను చూడగలిగాడు అనమాట. ఇది అనమాట ఆ కాలంలో ఏ రీతిగా పరిశుద్ధుడు అని పిలువబడ్డారో ఇక్కడ నూతన నిబంధనలో మనలో కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు మన కోసం కూడా ప్రార్థన చేసినట్లు చూస్తాం. ఇంకా రెండవదిగా చూస్తే ఆయన ఎన్నుకున్న ప్రజలు ఎవరిని ఎన్నుకున్నారంటే ఇజ్రాయేల్ను ఆయన ఎన్నుకున్నాడు. ఇజ్రాయేల్ అంటే
ఆయనకు చాలా ఇష్టము ఏర్పరచుకున్నవారు. ఎందుకంటే ఆదిలో ఆ అబ్రహాం ద్వారా వాళ్ళని ఏర్పరచుకున్నాడు. అబ్రహామును నిందారహితుడిగా ఎన్నుకొని నిన్ను నేను ఆశీర్వదించెదను, నీ సంతానమును దీవించెదను. వాళ్ళు ఈ భూలోకంలో విస్తరించి వాళ్ళు పలిగి పెరుగుతారన్నమాట. అయితే వాళ్ళలో నుండి నా వాగ్దానాన్ని, నా యొక్క కవనెంట్, నా యొక్క నిబంధనను నేను నెరవేరుస్తానంటున్నాడు. అయితే ఒక మాట చెప్తాడు, 600 సంవత్సరము వాళ్ళు అక్కడ ఐగుప్తులో బానిసలుగా ఉంటారు. అటు తర్వాత వాళ్ళని నేను తీసుకొని వస్తానని దేవుడు 400 సంవత్సరము వారు అక్కడ ఉంటారు. అటు తర్వాత వాళ్ళని నేను తీసుకొని వస్తానని మాట ఇచ్చి ఉన్నాడు అనమాట. ఈ మాటను మనం చూస్తాము. ఎగ్జడస్ 19:6 చూస్తే, సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇజ్రాయేలీలతో పలకవలసిన మాట ఇదే అని చెప్పాను. అంటే మోషేతే చెప్తున్నాడు, మీరు యాజక సమూహంగా నాకు ఉంటున్నారు, పరిశుద్ధ జనము దేవుడు వాళ్ళకు ముద్ర వేస్తున్నారు. యు ఆర్ ద చోజన్ పీపుల్ అండ్ యు ఆర్ ద హోలీ పీపుల్ అని పేరు పెట్టినాడు. అంతేకాకుండా లేవియాకాండం 19:2లో మీరు పరిశుద్ధులై ఉండవలను, మీ దేవుడైన యెహోవాను నేను పరిశుద్ధుడై ఉన్నాను. అంటే ఐఎమ్ హోలీ, సో యూ ఆల్సో హ్యావ్ టు బి నీడ్ టు బి హోలీ. నేను పరిశుద్ధుడు గనుక నన్ను ఆరాధించి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని లేవికాండంలో చెప్తున్నాడు. అదే లేవికాండం 11:44లో చూస్తే, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనవలను. అంటే పరిశుద్ధపరచుకోండి అంటున్నాడు. ఎన్నో అపవిత్రాలు ఆ కాలంలో ఆ యొక్క జనాంగం మధ్యలో ఉండింది. వాళ్ళలో వెరీ ఈజీగా ఆ యొక్క విగ్రహారాధన జొరబడింది అనమాట. 40 దినము మోషే పైన సీనాయి కొండలో దేవుని దగ్గర ఆ యొక్క పలకలు రాస్తూ ఉంటే, కింద అందరు కూడా సనుగుతూ గొనుగుతూ అహరోన్ను తొందర చేసి ఉండే బంగారాలన్నీ కూడా పోగు చేసి ఒక దూడను చేసుకొని, పోయి నువ్వే మమ్మల్ని ఆ యొక్క ఐగిప్తు దేశం నుంచి నడిపించిన దేవుడని వాళ్ళు బిగ్గరగా ఆడుతూ పాడుతూ లేచి త్రాగటం మొదలు పెట్టారనమాట. అప్పుడు మోషే కిందికి దిగి వచ్చినప్పుడు ఆ దృశ్యం చూసి దేవుడు రాసిన 2 పలకలను ఆయన విసిరి కొట్టేస్తాడనమాట. అయితే మనం చూస్తున్నాం, దేవుడు ఏర్పరచుకొని ముద్ర వేసిన ప్రజలు వాళ్ళు పరిశుద్ధులు. కాబట్టి మీరు ఎటువంటి క్రియలు చేసినా మీ దగ్గర ఆయన సానుబుద్ధి కలిగి ఉన్నాడు, అలాని దగ్గర తీర్చుకున్నాడు, హక్కున చేర్చుకున్నాడు. వాళ్ళు ఎంత మాత్రం ఆయన త్రోసివేయలేదు. 1000 తలముల వరకు నేను నిన్ను కరుణిస్తానని సెలవిస్తున్నాడు. చూడండి, అదనమాట. అయితే నూతన గ్రంథంలో వచ్చినప్పుడు ఏమంటున్నాడంటే, 1 పేతురు 1 అధ్యాయము 15-16లో, నేను పరిశుద్ధునై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి రాయబడి ఉన్నది కాక, మీరు విధేయులకు పిల్లలై నీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలన్నీ అనుసరించి ప్రవర్తింపగా మిమ్మను పిలిచిన వారు పరిశుద్ధులై ఉన్నాడు ప్రకారం మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. చూడండి, పూర్వకాలంలో మనకు నానాక ఆశలు ఉన్నాయన్నమాట. ఎటువంటి ఆశ? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. ఇవే మనల్ని లోకంలో ఈడొచ్చుకొని పోతుంది అనమాట. పరిశుద్ధం నుండి మనము దేవునికి దూరం వెళ్ళిపోతాం. ఆ యొక్క లోతు భార్య ఆ యొక్క ఆశ, ఆ యొక్క భూమిను, తన సొత్తును, ఆస్తి అన్ని కూడా తిరిగి చూసింది. వెనకకు చూడొద్దు అని చెప్పినప్పుడు ఆ యొక్క హృదయం ఆమెకు తన యొక్క ఆస్తి మీద ఉండింది కాబట్టి వెనక తిరిగి చూసింది, ఉప్పు స్తంభంగా మారిపోయింది అనమాట. పరిశుద్ధులుగా ఉండవలసిన ఆ యొక్క జనాంగం దేవుని దృష్టిలో ఉప్పు స్తంభంగా మారింది. ఆ రీతిగానే ఆ యొక్క సంసోనును చూచినప్పుడు సంసోను కూడా బలమైన దేవుని యొక్క అభిషేకాన్ని ఆయన పొందుకొని, అయ్యా ఒక్కసారి ఆ యొక్క అభిషేకం వచ్చినప్పుడు చిన్న ఒక గొర్రెపిల్లను చంపినట్లు ఆ యొక్క సింహంను చీల్చి వేసినట్లు మనం చూస్తాం. అటు తర్వాత ఫిలిస్తీన్ల చేత ఆయన సంపబడినట్లు చూస్తాం. కేవలం దారి పోయినాడు అందుకే. కాబట్టి ఎటువంటి గొప్పవాడైనా పరిశుద్ధంగా జీవించుటకు ప్రాయచిత్తం చేయాలన్నమాట. మిమ్మను పిలిచిన వారు పరిశుద్ధులై ఉండే ప్రకారము మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. నానాక ఆశలకు మనము లోబడకూడదు. తొందరగా మనల్ని చిక్కుపెట్టిన పాపంలో మనము పడకూడదని ఈ వాక్యం హెచ్చరిస్తుంది. కాబట్టి ఆ కాలంలో ఇజ్రాయేల్ను ఎలాగ పిలిచాడో ఈ కాలంలో బిలీవర్స్గా నిన్ను నన్ను దేవుడు
పిలిచి ఉన్నాడు. నా యొక్క పరిశుద్ధ జనమై మీరు ఉంటారని సెలవిచ్చాడు. ఇంకా మూడవది మనం చూస్తే ఇక్కడ అహరోను కుటుంబం గురించి రాయబడింది. ఆ యొక్క ఇజ్రాయేలు గోత్రంలో 12 గోత్రాలు ఉన్నాయి. అందులో దేవుడు అహరోను నాకు విడిగా, ఆ కుటుంబాన్ని విడిగా యాజకులుగాను వాళ్ళని ప్రతిష్ఠ చేసి, ప్రతిష్ఠ జనాంగంగా యాజకులుగా నా కొరకు ఏర్పాటు చేయి. వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఒక డ్రెస్ ఉండాలన్నమాట, డ్రెస్ కోడ్ ఉండాలా. అంతేకాకుండా వాళ్ళకంటూ ప్రతి ఒక్కటి ప్రతిష్ఠ చేసి, ఆ ధూపం కానీ, పీఠం కానీ, లేకుంటే ఆ గంగాలం కానీ, ఆ వస్తువులు కానీ, వాళ్ళు వాడుచున్న ప్రతి ఒక్క వస్తువు కానీ, ఆ పరిచర్య ప్రాంతము, సాక్ష్యపు గుడారము అన్నీ కూడా పరిశుద్ధంగా ఉండాలా. తరతరాలకు అహరోను వంశస్థులు మాత్రమే, లేవి కుటుంబం వారు మాత్రమే యాజకులుగా ఉండవలసిందని వాళ్ళని వేరుపరచుని దేవుడు సెలవిస్తున్నాడు. చూడండి, అక్కడ మనం చూస్తే నిర్గమ కాండము 28:41 ఏం చెప్తున్నాడంటే, నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొడిగింపవలను. వారు నాకు యాజకులు అగునట్లు వారికి అభిషేకం చేసి, వారిని ప్రతిష్ఠ చేసి, వారిని పరిశుద్ధపరచవలను. చూడండి, మంచి బట్టలు వాళ్ళకు తొడిగించమంటున్నాడు. ఆ బట్టల పేరు ఎపోత్ అనే ఒక బట్టలను, అది ఎగ్జోడస్ 28:8 చూస్తాం. మరియు ఎపోతు మీద నుండే విచిత్రమైన దట్టి దాని పనిరీతిగా ఏకకాండమైన బంగారుతోనూ, నీలవర్ణంతోనూ, రక్తవర్ణంలోనూ, నూలుతోనూ పేనిన సన్నని నారపు ఆ యొక్క బట్టలు అనమాట. ఆ ఎపోతును వానికి తొడిగించు, ప్రతిష్ఠ జనంగా వాళ్ళని నేను ఏర్పాటు చేసుకున్నాను, అహరోను వంశస్థులను. అంతేకాకుండా వాళ్ళని ప్రతిష్ఠ చేయి, అభిషేకించు, వాళ్ళని ప్రతిష్ఠ చేయి అని చెప్తున్నాడు. మరి ఇంకొక మాట అహరోను గురించి చెప్పేటప్పుడు లేవి కాండం 21:6లో మనం చూస్తే, వారు తమ దేవునికి ప్రతిష్టమైన వారుగా ఉండవలను, కావున వారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు. ఎలయనగా వారు తమ దేవునికి, అహరోను అనగా యెహోవాకు హోమ ద్రవ్యములను అర్పించువారు కావున వారు పరిశుద్ధులై ఉండవలను. హోమ ద్రవ్యము దేవునికి అర్పించేవారు, ధూపం అర్పించేవారు. కాబట్టి ఎంతగానో అహరోను కుటుంబం పరిశుద్ధంగా ఉండాలని దేవుడు వాళ్ళని కోరుకుంటున్నారు. అయితే ఈ కాలంలో మనకు చెప్పబడిన మాట, మనం కూడా ప్రతిష్ఠ జనంగా ఉన్నాం. ఆ మాట మనము 2 పేతురు చూస్తే 9వ వచనంలో దేవుడు సెలవిచ్చున్నాడు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారిని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నారు. చూడండి, మనల్ని గురించి చెప్తున్నారు. మనం కూడా అహరోను వంశం మాదిరి ఎట్లా ఉంటామంట, ఆశ్చర్యమైన వెలుగులోకి పిలువబడిన మనం ఎక్కడ ఉన్నాము? ఒకానప్పుడు మనము చీకటిలో ఉన్నాం, దేవునికి దూరంగా ఉన్నాం అన్నమాట. అయితే ఇప్పుడు దేవుడు మనల్ని హోలీ పీపుల్ అంటున్నాడు. చూడండి, నిర్గమకాండం 19:6లో సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పు అని చెప్తున్నాడు. అలాగనే మనతో పాటు మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారిని గుణాతిశయం. ఎవరు మనల్ని పిలిచినారు? యేసే మనల్ని పిలిచినాడు. ఆయన గుణాతిశయం ఏంటి? సాధుత్వం, ఆయన హంబుల్నెస్, ఆయన ఆయన మీక్గా ఉంటాడనమాట. అంతేకాకుండా ఎంతో ప్రేమ గలవాడు, జాలి గలవాడు, కంపాషనేట్ గాడ్, దయగలిగేవాడు, ఎంతగానో క్షమించే దేవుడు. అటువంటి గుణాతిశయములను ప్రచుర చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలు అంటున్నాడు. ఎంత ఆధిక్యత దేవుడు నీకును నాకు ఇచ్చినాడు. ఎస్ కాల్డ్ us టు బి ద ప్రీస్ట్. మనల్ని కాబట్టి మన ప్రవర్తన ఎలాగా ఉండాలా. అంతేకాకుండా దేవుడు ఏమంటున్నాడంటే, మనల్ని పరిశుద్ధపరిచాడు. ఏ రీతిగా పరిశుద్ధపరిచాడంటే, ఎబ్రీ పత్రికలో పదే వాక్యంలో చూస్తే 10th వర్డ్ 10th చాప్టర్లో, యేసు క్రీస్తు యొక్క శరీరము ఒకసారి పడిన చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఆయన ఒకే మారు మన కోసం బలి అయినాడు. ఆ బలిని బట్టి మనం అందరూ పరిశుద్ధులై ఉన్నామని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా గలతీ పత్రిక 3:27లో, క్రీస్తులోనికి బాప్టిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అక్కడ అహరోను ఆ యొక్క బట్టలను, విచిత్రమైన బట్టలు ఎపోతును ధరించాడు. అయితే మనమైతే ఆ యొక్క వస్త్రమును ధరించి ఉన్నాం. క్రీస్తు అనే వస్త్రమును మనం ధరించున్నాం. వెన్ ఎవర్ వి సే దట్ వీఆర్ వేరింగ్ క్రైస్ట్,
వీ షుడ్ రిఫ్లెక్ట్ ద క్వాలిటీస్ ఆఫ్ క్రైస్ట్ అన్నమాట. అంతేకాకుండా యేసు క్రీస్తు యొక్క అమూల్యమైన రక్తం వెండి బంగారం చేత మనం కొనబడలేదు కానీ విలువైన పరిశుద్ధమైన గొర్రెపిల్ల రక్తంతో మనము కడుగబడి ఉన్నాం. కనుక మనము పవిత్ర ప్రవచనం కలిగి మనం జీవించాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అంతేకాకుండా ఎవరైతే తన నోటి గుండా యేసయ్యను ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తారో వాళ్ళందరూ ఆ యొక్క రక్షణ పొందిన అనుభవంలోకి వస్తున్నారు. అంతేకాకుండా ఎందరైతే నా నామం అంగీకరిస్తారో వాళ్ళందరూ అనగా నా బిడ్డలు అవుటకు అధికారం ఇచ్చి ఉన్నాను అంటున్నాడు. నీ యొక్క ఆత్మ ఆయన ఆత్మను మనలో పెట్టి ఉన్నాడు గనుక అబ్బా తండ్రి అని మనం మొరపెట్టే ఆ యొక్క దత్తపుత్ర ఆత్మను మనము పొంది ఉన్నాం గనుక మనం పరిశుద్ధులై ఉన్నాం. అహరోను కుటుంబమే కాదు మనం కూడా పరిశుద్ధులంగా ఉన్నామని వాక్యం తెలియజేస్తుంది. మరి ఈ యొక్క అహరోను కుటుంబంను చూచినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే వాళ్ళ యొక్క ప్రతిష్ట ఏ రీతిగా ఉంటున్నది. నిర్గమ కాండము 28:2 చూస్తే అతనికి అలంకారమును ఘనతయు కలిగినట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ట వస్త్రములను కుట్టవలను. అంతేకాకుండా హోలీ టు ద లార్డ్ రిటర్న్ ఇన్ ద ప్లేట్స్ ప్రీస్ట్ ప్లేట్లు అంటే ఆ యొక్క యాజక ప్లేట్లో ఎగ్జోడస్ 28:36 చూస్తే మరియు నువ్వు మేలిని బంగారము రేకు చేసి ముద్ర వేసి చెక్కునట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడు అనే మాట చెక్కవలను. ఇవన్నీ అహరోన్ కుటుంబం గురించి చెప్పబడింది అనమాట. కాబట్టి మనకు ఇది ఈ కాలంలో వర్ధిల్లుతుంది. అంతేకాకుండా ఆయనను అనాయింట్ చేసినారు. ఎటువంటి దాంట్లో అనాయింట్ చేసినారంటే పాత నిబంధనలో ఎగ్జోడస్ 30:26 నుంచి మనం 29 చూస్తే ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారము సాక్ష్యపు మందసమును బల్లను దాని ఉపకరణములన్నిటినీ దీప వృక్షమును దాని ఉపకరణములను ధూపవేదికను దగన బలిపీఠమును దాని ఉపకరణలన్నిటినీ గంగాళములను దాని పీఠను అభిషేకించి అది పరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలను. వాటి తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠింప అవును పడుచది అని చెప్తాడు. పరిశుద్ధమవుతుంది అంటున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా బల్ల కానివ్వండి ఆ ఉపకరణలు ఏమేమి వాడతారో ధూపం వేసే ఆ కార్యాలు దీపాలు అన్నీ కూడా అభిషేకింపబడుతుంది. అందు మీద ఆయన తైలము అంటే ఆ యొక్క తైలం అనేది ఒలివ నూనె అది మనం చూస్తాం. అహరోను కుటుంబం మీద ఆ యొక్క ఆ ఒలివ తైలాన్ని పూస్తున్నారు. అయితే ఈ కాలంలో నీకును నాకును ఏమి ఇవ్వబడిందంటే ఆ యొక్క అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. చూడండి ఆ కాలంలో అహరోన్ కుటుంబంకు ఆ యొక్క తైలం ఇవ్వబడింది. ఆ వస్తువులు ఎవరు కానీ ముట్టినప్పుడు తగిలేటివి అన్నీ కూడా పరిశుద్ధంగా మారుతుంది అని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మనకు చూస్తే వి హావ్ బీన్ అనాయింటెడ్. ఎందుకంటే దేవుడు చెప్పాడు మీరు బేతనీలో కనిపెట్టండి, నేను పోయి తండ్రి దగ్గర అడుగుచున్నాను, నేను పోవటం మీకు మేలవుతుంది. ఎందుకంటే నేను తిరిగి రాను కానీ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను మీ మీదికి నేను పంపిస్తాను, తండ్రిని నేను వేడుకుంటాను. అప్పుడు మీ మీదకి మీ దగ్గర ఉన్నటప్పుడు ఎల్లప్పుడూ మీ దగ్గర ఉండుటకు ఆత్మస్వరూపి అయిన పరిశుద్ధాత్మను ఆయన పంపును. ఆయన మిమ్మల్ని సమస్త సత్యంలో నడిపించును వాక్యం సెలవిస్తుంది. చూడండి యోహాను 2:20 చూస్తే అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు గనుక సమస్తమును మీరు ఎరుగుదురు. 2 కొరింథీ 1:21-22 మీతో కూడా క్రీస్తు నందు నిలిచి ఉండినట్లు మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. పౌలు చెప్తున్నాడు మీతో పాటు స్థిరంగా నిలబడ్డకు క్రీస్తు యేసుతో పాటు నిలబడ్డకు మమ్మల్ని స్థిరపరిచిన వాడు దేవుడే అని పౌలు సెలవిస్తున్నాడు. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయంలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ఆ సంచకరు మనకు ఈ మట్టి కుండలో ఈ ఓటి కుండలో మనకు అది అనుగ్రహింపబడింది అనమాట. అంతేకాకుండా యేసయ్య అక్కడ మనం చూస్తే ఆ తైలం ఏ రీతిగా ఆ యొక్క తైలము ఈ యొక్క పరిశుద్ధాత్మకు పోల్చబడి ఉంటున్నది. మరి యేసయ్య చేసిన మనల్ని ఆ యేసయ్య అక్కడ కోరుకునింది యెహోవా దేవుడు పాత నిబంధన కాలంలో ఏమని కోరుకుంటున్నాడంటే నాకు ఒక ఆలయంను నియమింపవలను టబర్నకుల్ని చెప్తారనమాట. నేను వారితో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను అంటే నాకు ఒక పరిశుద్ధ స్థలము నిర్మింపవలను అంటున్నాడు. ఆది కాలంలో మనం చూస్తే దావీదు అడుగుతున్నాడు, ప్రభా నాకంటూ ఒక గృహాన్ని నియమించినావు, నువ్వు నివసించుటకు నేను ఒక ఆలయాన్ని నేను కడతానంటే నీ చేతులు రక్తంతో నిండి ఉన్నది కనుక నేను నీ చేతిలో ఆలయాన్ని కట్టించుకోలేను, కానీ నీ కుమారుడైన సొలొమోను
ఆ యొక్క దేవాలయమును నా కొరకే కడతాడని దావీదుతో దేవుడు మాట్లాడి అన్ని కూడా సమకూర్చి ఇస్తాడు. అప్పుడు సొలొమోను దేవాలయాన్ని కట్టినట్లు చూస్తాం. అయితే కొత్త నిబంధనలు వచ్చినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే 1 కొరింథీ 3:16లో మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఎరుగురా, దేవుని ఆత్మ నీ మీద ఉండని ఎడల ఉండుని నివసించి చున్నాడని మీరు ఎరుగరా అని అడుగుతున్నాడు. కాబట్టి మన మీద దేవుని యొక్క ఆత్మ సంపూర్ణంగా ఉంటున్నది. కాబట్టి దాన్ని మనం ఎరిగి దాని ప్రకారము నడవాలన్నమాట. అంతేకాకుండా దేవుడు ఏమంటున్నాడంటే మనల్ని శాంక్టిఫై చేస్తున్నాడు. చూడండి, అక్కడ మనం చూస్తే అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను ఆ సంఘమును ఆయన తన దాని ఎదుట నిలబడుకొనవలనని వాక్యంతో ఉదక స్నానం చేసి దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించాడు. దేవుడు సంఘం కోసం తను తాను, ఎందుకంటే నేను పరిశుద్ధ పడవలనని కోరుకున్నాడు. కాబట్టి నూతన నిబంధనలో దేవుడు ఏమని కోరుతున్నాడంటే 12:1 రోమా పత్రికలో, కాబట్టి సహోదరులారా పరిశుద్ధము దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ యొక్క శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి, దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని సెలవిస్తున్నాడు. చూడండి, ఆకాశం గుండా వెళ్ళిన ప్రధాన యాజకుడైన యేసు మన కోసం ఉంటున్నాడు కనుక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేయబడదామని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం యేసులో మనం నిలిచి ఉండాల. ఆఖరికి అక్కడ దేవుడు ఒక ఆల్టర్, ఒక బలిపీఠం కోరాడు అనమాట. ఆ బలిపీఠం మనం లేవ్యకాండము 6:25లో మనం చూడగలుగుతాం. ఏమని చెప్తున్నాడంటే, ఆ యొక్క నీవు అహరోనుకు అది సంతతి వారికి ఇలాగా ఆజ్ఞాపించుము, పాప పరిహార్థమైన బలిని గూర్చిన సంగతి ఏమనగా నీవు దగన బలి రూపమైన పశువులను వధించి పాప పరిహారమైన బలి పశువులను యెహోవాకు సన్నిధిలో వధింపవలనని ఆయనకు ఆజ్ఞాపించిన అది పరిశుద్ధమైన బలి అంటున్నాడు. అయితే ఇక్కడ కొత్త నిబంధనలు మనం చూస్తే ఎబ్రీ పత్రిక 9:14లో ఏమంటున్నాడంటే, నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువ శుద్ధి చేయును. చూడండి, అక్కడ వధింపబడతాది ఎవ్రీ సంవత్సరం ఆ యొక్క పశువులు, ఆ గొర్రె పిల్లలు, ఆ యొక్క యాజకుడు ప్రతి సంవత్సరం మనసాక్షి వాళ్ళకు శుభ్రంగా ఉండాలని అది పరిశుద్ధమైనది ఎగవ చెప్తాడు. అయితే ఇక్కడ కొత్త నిబంధనలు మనకేం చెప్తున్నారంటే, ఒకే మారు నిత్యుడగు ఆత్మ ద్వారా ఆయన తను తాను దేవునికి నిర్దోషిగా, అందుకే బాప్టిజం ఇచ్చి యోహాను చెప్తున్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటున్నాడు. దేవునికి నిర్దోషిగాను అర్పించుకొని క్రీస్తు యొక్క రక్తం మనల్ని నిర్జీవ క్రియలు ఇక మీద మనం బలి ఇవ్వాల్సిన అవసరంలో ఆ యొక్క నిర్జీవ క్రియలను దేవుడు తీసివేసి మనల్ని ఆయన ఎంతో ఎక్కువ శుద్ధి చేసి ఉన్నాడనే వాక్యము రూఢిగా సెలవిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, ద్రాక్ష ఆయన, మనం తీగలము, ఆయన యందు మనం నిలిచి ఉండాలా. అప్పుడు దేవుడు మనల్ని ఫలింపజేస్తాడు. పరిశుద్ధంలో నుండి అది పరిశుద్ధంలో మనము ఎదగగలుగుతాము. 2 కొరింథీ 3:6 ఈ రీతిగా సెలవిస్తుంది, ప్రతినిత్యం మనం కడగబడిన అనుభవంలోకి రావాలా. ఆ మాట సూటిగా మనకు సెలవుస్తుంది. మహిమల నుండి అధిక మహిమలోకి మనము కొనిపోబడాల. ఎందుకంటే మనము మోషే కాలంలో అందరూ కూడా మోషే మాట్లాడినప్పుడు ముసుగు వేసుకొని వాళ్ళతో ఇజ్రాయెల్ చూచినప్పుడు మోషే ముఖం ప్రకాశంగా ఉన్నందున ఆయన ముఖము ముసుగు వేసుకున్నాడు. అయితే ఈ కాలంలో యేసయ్యతో మనం మాట్లాడినప్పుడు మనకు ముసుగు తీసివేయబడి, కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, ద్రాక్ష వలెనే నేను తీగలు మీరు అంటున్నాడు, మీరు నా యందు నిలిచి ఉన్న ఎడల మీరు బహుగా ఫలిస్తారు. చూడండి 2 కొరింథీ 3:16లో, మీరు దేవుని నేటి వరకు మోషే గ్రంథము వారు చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీదనున్నది, వారి హృదయము ప్రభువునకు ఎప్పుడు దూరముగా అప్పుడు ముసుగు వేసి పడను. ప్రభు యొక్క ఆత్మ యొక్క ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రం ఉండును. మనమందరం ముసుగులేని ముఖంతో ప్రభు యొక్క మహిమను అర్థం వలె ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమ పొందుకుంటూ ప్రభు ఆత్మ చేత ఆ పోలికగానే మనం మార్చబడతామని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా ద్రాక్ష వలన నేను, తీగలు మీరు అంటున్నారు. మనం ఆయనలో నిలిచి ఫలించాలా.
యేసయ్యలో నిలిచి ప్రతి క్వాలిటీ గుణలక్షణాలు ఆయన గుణాతిశయములను మనం ప్రబలించినప్పుడు ఆటోమేటిక్గా పరిశుద్ధపరచబడతాము. అందుకే చెప్తున్నాడు, దుష్టుల ఆలోచన చెప్పున నిలువక పాపుల మార్గంలో కూర్చుండక దివారాత్రి అంటే దినమంతా ఆనందిస్తూ దివారాత్రి దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువ ఓరన నాటపడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. మనం పరిశుద్ధంలో రావాలంటే వి నీడ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మన థింకింగ్ మార్పు, భావ విమోచన రావాలా. రోమ 12:12లో నిరీక్షణ గలవారై సంతోషిస్తూ శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల గలవారై ఉండుడి అంటున్నాడు. ఇంకా చూస్తే యోహాన్ 17:17లో సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. కాబట్టి ఎప్పుడైతే వాక్యాన్ని మనం చదువుతామో ప్రతినిత్యం మనం పరిశుద్ధంలో నుండి అధిక పరిశుద్ధంలోకి వెళ్తాం. అందుకే యేసయ్య ఏమంటున్నాడంటే యోహాను సువార్త 3వ అధ్యాయంలో, నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులుగా ఉన్నారు. అంటే బికాస్ యు ఆర్ జస్ట్ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యు ఆర్ హోలీ అంటున్నాడు. అంటే ప్రతినిత్యం మనం వాక్యంలో కూర్చొని మరియమ్మ మాదిరి ఆయన పాదం దగ్గర ఆ వాక్యాన్ని విన్నట్లయితే ప్రతిరోజు కూడా పరిశుద్ధపరుస్తాం. అంతేకాకుండా వీ షుడ్ వాక్ అకార్డింగ్ టు ద హోలీ స్పిరిట్ ఇన్ ఆర్డర్ టు బీ హోలీ. చూస్తే గలేషియా 5:16లో, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర ఇచ్చలను నెరవేర్చరు అని చెప్తున్నాడు. కడపటిగా ఒక మాట చెప్తున్నాడు, 1 యోహాను 1వ అధ్యాయము 7-9, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం కలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రముగా చేయను. మనము పాపం లేని వారమని చెప్పుకొని ఎడల మనల్ని మనమే మోసపొందుకుందాము, మరియు మనలో సత్యము ఉండదు. మనము పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రంగా చేయను అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము దావీదును జ్ఞాపకం చేసుకుంటాం. దావీదు పాపం చేసినప్పుడు పశ్చాత్తాపడి దేవునికి హృదయానుసారుడుగా మారినాడు, పరిశుద్ధపరచబడినాడు. ఆయన పరిశుద్ధ జీవితం జీవించి 150 దావీదు కీర్తన రాస్తూ ఆయన హృదయంలో దేవుని ఆరాధించినాడు అన్నమాట. కాబట్టి మనం పరిశుద్ధపరచబడాలంటే వాక్యంలో వెళ్ళాలా, పరిశుద్ధాత్మ నడిపింపుకు లోబడాలా, యేసుక్రీస్తులు అంటుకట్టబడి దివారాత్రి నడిపింపు అనుభవంలోకి మనం రావాలా. ఎందుకంటే ఆయన రాకడ త్వరగా ఉంటున్నది. ఎవరైతే ఆయన రూపులో మార్చబడతారో అటువంటి వారే ఎత్తపడే గుంపులో ఉండబోతున్నారు. కాబట్టి దేవుడు సంఘాన్ని తన భార్యగా ఎన్నుకొని అది కలంగమైనదును ముడతైనను లేకుండా ప్రతినిత్యం వాక్యంలో ఉతక స్నానం చేస్తున్నాడని సెలవిస్తున్నాడు. ఆ యొక్క ఉతక స్నానం మనం కూడా చేయబడి పరిశుద్ధంగా ఆయన ఎదుట నిర్దోషిగా నిలబడాలంటే ఈ యొక్క వాక్యాలన్నీ కూడా నెమరు వేసుకొని వాట్ గాడ్ హస్ టోల్డ్ us, మనతో ఏం మాట్లాడాడో ఆ మాటలను హృదయంలో దాచుకొని పరిశుద్ధపరచాలా. కఠినమైన ఆ యొక్క హృదయాన్ని మనము మాంసపు గుండగా మార్చుకొని పవిత్ర చెంది పరిశుద్ధులై ప్రతినిత్యం మహిమల నుండి అధిక మహిమలకు వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ కొద్ది మాటలను దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, స్తుతులకు పాత్రుడైన మా గొప్ప పరలోక తండ్రి, అయా యేసయ్య, ఇజ్రాయెల్ జనాంగాన్ని మీరు ఏర్పరచుకొని వాళ్ళ మధ్యలో నేను పరిశుద్ధుడైన దేవుడిని సెలవిచ్చావు. నీకంటూ ఒక బలిపీఠం కట్టుకున్నావు, నీకంటూ అహరోను ఒక కుటుంబాన్ని ఏర్పరచుకున్నావు యాజకుడుగా. అయా ఆ పరికరాలన్నీ కూడా పరిశుద్ధపరిచి నీ యొక్క నాయన ఆ యొక్క ఆరాధన పూజ సమస్తము కూడా ప్రభా పరిశుద్ధంగా జరగాలని ఎంతో నాయన మీరు కోరి ఉన్నారు. ఆ యొక్క సిన్ ఆఫరింగ్ ఏమి, దహనబలి ఆఫరింగ్ ఏమి, ప్రతి ఒక్కటి పరిశుద్ధంగా జరగాలని నాయనా మోషేకు విధిని ఇచ్చావు. అయితే నూతన నాయనా ఈ యొక్క నిబంధన వచ్చినప్పుడు మాకైతే మీరే ఆయన దేవాలయం అంటూ మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని సెలవిచ్చి ఉన్నాం గనుక ప్రభా, ఈ వాక్యమైన తర్వాత మేము యేసు క్రీస్తులో నిలిచి ఉండి ప్రతి దినము పరిశుద్ధంలో నుండి అతి పరిశుద్ధంకు మార్చబడి నీ రాకడలో ఎత్తపడే అవకాశం మాకు కూడా దయచేయమని విన్నవారందరినీ మీరు దీవించి ఆశీర్వదించుమని యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.